హైదరాబాద్లోని మాధాపూర్ శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలతో శిల్పారామం పల్లెటూరిని తలపించింది. గ్రామంలో సంక్రాంతి పండుగను చేసుకుంటున్న అనుభూతి కలుగుతోందని నగరవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉందో ఈ రోజు ఈ 3 రోజుల పాటు శిల్పారామంలో కూడా అలాంటి వాతావరణం ఉంది. ఈ విధంగా చూడొచ్చు. శిల్పారామంలో హరిదాసుల కీర్తనలు కావచ్చు, గంగిరెద్దుల విన్యాసాలు, జానపద కళలు, చిరుతల సవ్వడి, సన్నాయి మేళాలు, బుడుబుక్కల వేషాలు కావచ్చు, జంగమదేవర్ల సంస్కృతి, సోది చెప్తానమ్మా సోది అంటూ తెలుగోళ్ల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు చూస్తుంటే మన ఊళ్ళల్లో ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఒక వాతావరణం కూడా చుట్టూ కూడా గుడిసెలు కావచ్చు, ఇళ్లు కావచ్చు, నివాసాలు కావచ్చు, ఒకప్పుడు ఉన్నట్టుగా సంస్కృతి ఏ విధంగా ఉందో ఇక్కడ అదే విధంగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూడొచ్చు, బాగుంది. ఇక్కడ చూసేట వాళ్ళు కూడా వచ్చినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఏంటి ఏం చేస్తారు వాళ్ళని తెలుసుకుందాం. అంటే ఏంటి మీ వేషధారణ ఏంటి, ఏం చెప్తారు? నా పేరు పెట్లధర సార్. ఇది పెట్లధర. ఈనాడు మన సంక్రాంతి సంబరంలో గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ వచ్చేసిన వారికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు పెట్లధర. ఎందుకంటే కోట్లు సంపాదిద్దాం అనుకున్నాను, కుక్కలు తినేస్తాయి. లక్షలు సంపాదిద్దాం అనుకున్నాను, నక్కలు తినేస్తాయి. పదులు సంపాదిద్దాం అనుకున్నాను, పందుకొక్కులు తినేస్తాయి. చిల్లర సంపాదిద్దాం అనుకున్నాను, చెమలు పట్టేస్తాయి అని చెప్పేసి మన హైదరాబాద్ లో ఈ యొక్క శిల్పారంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతాయని తెలిసి ఫ్లైట్లో వద్దనుకున్నాను సార్, వెళ్ళిపోతున్నాయి. కారులో వద్దనుకున్నాను, డీజిల్ పెట్రోల్ ధర పెరిగిపోయి. అలాగే బస్సులో వద్దనుకున్నాం, కాలిపోతున్నాయి. అందుకని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ కాకినాడ నుంచి నడుచుకుంటూ వచ్చేసాను సార్. ఇక్కడ ఇచ్చిన ఎవరో ఒకరు ఒక 10-20 వస్తారని చెప్పి ఇలా వచ్చాను సార్. అది సార్, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టెల దొరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టెల దొరని. థ్యాంక్ యూ సార్. ఇది పిట్టల దొర, దాంతో పాటు హరిదాసుల్లో చెప్పండి. హరి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ యొక్క హరిదాసులు అంటే మరి ఒక సంవత్సరం అంటే కొత్త సంవత్సరం, ఒక ధనుర్మాస సంవత్సరంలో మరి రామ, కృష్ణ, మాధవ, మధుసూదన, గోవింద, గోపాలకంటూ ప్రతి ఒక్క ఇంటింటి కూడా వెళ్లి అంటే ఈ హరిదాస వేషం అంటే సాక్షాత్తు వైకుంఠంలో శ్రీమా విష్ణువే ఈ యొక్క వేషధారణ ధరించి మన ధనుర్మాస సంవత్సరంలో ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ వైకుంఠం నుంచి శ్రీమా విష్ణువే ఈ యొక్క వేషధారణ వేసి మరి ఒక అందరూ కూడా బాగుండాలని ఈ వేషధారణ రూపణ జరిగింది. మిగతా బుడబుక్కల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా ఈ డంక బాధ ఇస్తూ చెప్తుంటారు. చెప్పండి. ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు. మేము బుడబుక్కల వాళ్ళం. మేము కాకినాడ నుంచి వచ్చాము. మేము ఇక్కడ ఈ శిల్పారామంలో మాది మా కళను ఇప్పుడు ఎవరు గుర్తిస్తలేరని ఇప్పుడు మేము ముందుగా ఈ శిల్పారామంకి వచ్చి మా ప్రదర్శనను మా వేషధారణలో బుడబుక్కల వేషధారణలో ఇక్కడ అందరినీ ప్రజలను అలరించిస్తున్నాం. అంతేకాకుండా సోది చెప్తానమ్మా సోది అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ శిల్పారామంలో. చెప్పండి. మేము సోదమ్మలమండి. మేము సంక్రాంతి పండగకు వస్తాం. ముందుగా మీ సంక్రాంతి భోగి అందరికి శుభాకాంక్షలు. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం తల్లి, లేనిది లేనట్టు చెప్తాం. కంచి కామాజమ్మ పలుకు, మధురమేనా సమ్మ చెప్పలుకు. మేము ఎలకలోళ్ళమండి. ఏ తల్లి సోది చెప్పమంటవా? బాగా చదువుతూ తల్లి, అల్లరేమో చెయ్యవు, చాక్లెట్లు ఎక్కువగా తింటావు కదా, అమ్మ నాన్న చెప్పిన మాట వింటుండు, బాగా చదువుకో. మేము సోదమ్మలం అన్నమాట. మీ సంక్రాంతి సంబరాలకు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా చెప్తుంటాం. ఎలా అనిపిస్తుంది నాన్న చూస్తుంటే ఇక్కడ వాతావరణం? చూస్తుంటే అది హ్యాపీగా ఉంది, కానీ డిఫరెంట్ ఎక్కువ హ్యాపీగా ఉందా? తెలుగుల సంస్కృతి ఇక్కడ శిల్పారామంలో కనిపించే విధంగా అందరూ కూడా వీళ్ళు చేసేట విన్యాసాలను చూసి జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా నగరవాసులు నిత్యం టెన్షన్ తోటి, రద్దీతోటి, ట్రాఫిక్ లో ఉండేట వాళ్ళకి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసేసి చాలా రిలాక్స్ అయ్యే విధంగా చాలా సంబూరంగా అంబరాన్ని అంటుతుంది సంక్రాంతి సెలబ్రేషన్స్ మన శిల్పారామంలో. కెమెరా పర్సన్ వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.